హాయ్ అండి, నేను చిన్నిని. మనం ఈరోజు రాగి ముద్ద చేసుకుందాం, సరేనా? దానికి కొంచెం నీళ్ళు పెట్టుకున్నాను, గ్లాసుడు నీళ్ళు, కొంచెం ఉప్పు వేసుకున్నాను. దానికి సరిపడా ఉప్పు, రాగి ముద్దకి సరిపడా ఉప్పు వేసుకున్నాం. మనం తినే టేస్ట్ని బట్టి వేసుకోవాలన్నమాట. ఏమేం కావాలంటే ఉప్పు వేసుకున్నాను, కొంచెం నెయ్యి వేసుకుందాం. నూనె వేసుకుంటారు అందరూ, మనం నూనె ఎందుకు, నెయ్యి వేసుకుందాం. నూనె అయినా నెయ్యి అయినా సరేనా. ఇదిగోండి, కొంచెం నెయ్యి కూడా ఇప్పుడే వేసేస్తున్నా, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది నెయ్యి కూడా వేసుకుంటే. నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి, ఈ పెద్ద స్పూన్ తోటి 1 స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను. 4 స్పూన్లు రాగి పిండి వేసుకుందాం. 4 స్పూన్లు, 1 స్పూన్ ఏమో బియ్యం పిండి వేసుకున్నాను, 4 స్పూన్లేమో రాగి పిండి వేసుకుంటున్నాను, సరేనా. ఇప్పుడు రాగి పిండి 4 స్పూన్లు వేసుకున్నాను. వేసుకుని ఇప్పుడు నీళ్ళు కాగుతున్నాయి కదా, చక్కగా నీళ్ళు కాగేటప్పుడు స్టవ్ తగ్గించి పెట్టుకోండి. స్టవ్ తగ్గించుకుని ఈ పిండి అంతా ఇందులో వేసేసుకోండి. నీళ్ళు కాగాలండి, నీళ్ళు కాగిన తర్వాతే మనం వేసుకోవాలి, సరేనా. చక్కగా సరిపోతుంది. ఇప్పుడు మనం నీళ్ళు ఎన్ని పెట్టుకుంటామో అంతకి డబల్ అవుతుంది అన్నమాట ఇది రాగి ముద్ద, సరేనా. దీన్ని చక్కగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం, సరేనా. మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది. నేను మళ్ళీ మీకు అంతా కలిపేసి ఒకసారి చూపిస్తాను. బాగా కలిపానండి, బాగా కలిపేసుకుంటే చక్కగా అయిపోతుంది. అసలు 2 మినిట్స్లో అయిపోయింది రాగి సంకటి, సరేనా. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. నేను స్టవ్ కూడా కట్టేసుకున్నాను, కలిపేసేసి స్టవ్ కట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత మనం చక్కగా ప్లేట్లో పెట్టుకుని ఎంజాయ్ చేయటమే. ఆ ప్లేట్లో పెట్టుకుని ఎంజాయ్ చేసేది కూడా చూపిస్తాను, సరేనా.